అంటున్నారు. కానీ బోనం అంటే ఏంటి? అందులో ఏ ఏ పదార్థాలు చేర్చాలి? అసలు అమ్మవారికి బోనం ఎలా సమర్పించాలి? చాలా మందికి తెలీదమ్మా. అవును. కానీ అవును. ఇష్టంగా ఉంటది. అవును. అసలు ఎలా? ఒక్కసారి ఆ ప్రొసీజర్ చెప్తారా? తప్పకుండా. కొంతమంది బోనం ఎలా చేస్తారంటే బెల్లపన్నం వండి హ్మ్. బోనం చేస్తారు. బెల్లపన్నము హ్మ్. పొంగలిలాగా వండేసి అందులో వేసి బోనం మట్టి కుండలో. హ్మ్. మట్టి కుండలో వేసేసి దానికి పసుపు, కుంకుమ బొట్లు, వేపాకులు హ్మ్. పెడతారు హుహు. బోనం. హ్మ్. ఆ విధంగా. కొంతమంది బోనం ఎలా చేస్తారు అనంటే తెల్లన్నమే వేసేసి పైన పసుపు జల్లి చేస్తారు. ఉట్టి పసుపు. కొంతమంది బెల్లపన్నము, కొంతమంది పసుపు. పసుపుతోటి చేస్తారు. హ్మ్. పసుపన్నమా? ఆ! మట్టి కుండ. పసుపన్నం. పసుపన్నంతో బోనం జేస్తారు. అయితే ఒక్కొక్కరిది ఒక్కొక్క సాంప్రదాయం ఉంటుంది జాహ్నవి. హ్మ్. కొంతమంది నేను చెప్పినట్టు బెల్లపన్నం వండి బెడతారు. హ్మ్. కొంతమంది తెల్లన్నం వండి దాని మీద బెల్లపు ముక్క ఏసి, కొంచెం పెరుగు వేసి చేస్తారు. ఇంకొంతమంది వైట్ రైస్ వండి దాని మీద పసుపు వేసి, అంటే అమ్మవారికి అర్పిస్తున్నారు గదా! పసుపు వేసి అర్పించే వాళ్ళు గూడా ఉన్నారు. పసుపు వేసి బెల్లపు ముక్క గూడా బెడతారు కొంతమంది. ఆహా! అలా రకరకాల పద్ధతిలో అంటే ఎవరి ఎవరి పద్ధతిలో ఆచారాలను బట్టి వాళ్ళు. ఎవరి ఆచారాన్ని బట్టి వాళ్ళు హ్మ్. పొంగళ్ళు చేస్తారు. అమ్మవారికి పొంగళ్ళు పొంగిస్తారు. అలాగే ఈ బోనం ఎత్తుకుంటారు. వేడి వేడిగా తలకి ఇలా చుట్టుకొని, ఆ వేడి వేడిది పట్టుకొని తీసుకెళ్తారు అమ్మవారికి. సాంప్రదాయ దుస్తుల్లో చక్కటి మనం చూస్తే ఇక్కడంతా కూడా బొట్లు కట్టు, మొత్తం బొట్టు తెలంగాణ అంతా. కట్టు, బొట్టు తెలంగాణ ట్రెడిషన్ కనబడుతుంది. వేపాకులు వెళ్ళి అమ్మవారికి కృతజ్ఞత తెలుపుకుంటారు. బోనం పోస్తారనమాట. గ్రాటిట్యూడ్. దాన్ని బోనం పోయటం అంటారు. హ్మ్. ఇంకా చాలామంది మేకలు, కోళ్ళు గూడా అమ్మవారికి ఆ! బలులిస్తారు.